హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. మీకు ఒక వీడియో చూపిస్తాను. వాళ్ళ అన్యోన్యత, వాళ్ళ గొప్పతనం చూస్తుంటే ముచ్చటేసేస్తుంది అనిపిస్తుంది. ఒకసారి ఆ వీడియో చూద్దాం, ఆ తర్వాత మాట్లాడుకుందాం. వీళ్ళు ఎంత గొప్పోళ్ళో ఈ వీడియో చూస్తే అర్థమైపోతుంది. ఈ సాంగ్ వీళ్ళకి యాప్ట్ అని మనం అనుకుంటాం, కానీ అసలు యాప్ట్ అవ్వదు. రైట్, పాపం చూడండి, జోగి రమేష్ గారి వాళ్ళ ఫ్యామిలీ అనమాట. వాళ్ళ అబ్బాయి, ఆయన జోగి రమేష్, వాళ్ళ భార్య, వాళ్ళందరూ కూడా ఏ రేంజ్లో ఎంత గొప్ప పనోళ్ళో, ఎంత మంచోళ్ళో ప్రత్యేకించి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. అయితే ఇలాంటి వ్యక్తుల గురించి ఇప్పుడు మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళని పొగిడేటువంటి కార్యక్రమం ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నాము అని అనుకోవచ్చేమో. ఒకసారి మీకు అసలు విషయం కూడా తెలియాలిగా. జోగి రమేష్ అనేటువంటి వ్యక్తి అంత సూపరా అంటే డెఫినెట్గా ఏం కాదు. నోరు తెరిస్తే బూతులు తప్ప పనికొచ్చేటువంటి పనులు కానీ, పనికొచ్చేటువంటి మాటలు కానీ లేనటువంటి నాయకుడు అంటాం కూడా అనవసరం లేండి. అలాంటి వ్యక్తి అనమాట. అంటే పనులు ఉండవు, అంటే ఏదో అంటారు కదా, నోరేసుకుని పడిపోవటం తప్ప మనకి పని చేయటం చేత కాదు అనుకునేటువంటి కొంతమంది వ్యక్తులు ఉంటారు. అలాంటి వ్యక్తుల్లో జోగి రమేష్ గారు ప్రథములు అని చెప్పాలి వైఎస్ఆర్సీపీ పార్టీలో. అలాంటి నాయకుడి మీద ఇప్పుడు వచ్చినటువంటి అభియోగాలు ఎవరు పెట్టారో తెలుసా? ఆయన మీద రీసెంట్గా ఒక కేసు నమోదు చేశారు. ఆయన కోడలు, ఆయన గారి కోడలు, కొడుకుకు సంబంధించినటువంటి భార్య. ఇదిగోండి, మొత్తం 11 మందిపై మేఘన ఫిర్యాదు. గృహహింస కేసులు, హత్యాయుతం, వేధింపులు. ఇబ్రహీంపట్నం పిఎస్లో పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారట. దీనికి సంబంధించి పెళ్ళైన నెల రోజుల నుంచి కూడా వేధింపులు, 5 కోట్లు అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేశారు. బంధించి చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్యాయుతం కూడా చేశారని ఆరోపణలు. వైసీపీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ మరో ఆయనపైన కేసు నమోదైనటువంటి పరిస్థితి కనిపించింది. ఆయనతో పాటు 11 మందిపై కోడలు మేఘన ఫిర్యాదు చేయడంతో ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన మేఘన జోగి రమేష్ పెద్ద కుమారుడు రాజీవ్ 2025 మే 28న వివాహమైంది. పెళ్ళైన నెల రోజుల నుంచే వేధింపులు మొదలయ్యాయి. దీంతో ఆ పుట్టింటికి వెళ్ళిపోయింది ఆమె. పెద్దల పంచాయతీతో తిరిగి భర్త వద్దకు వచ్చారు. ఆ తర్వాత చిత్రహింసలు పెట్టడంతో పాటు హత్యాయుతం కూడా చేశారని పోలీసులకు ఇచ్చినటువంటి ఫిర్యాదులో ఆమె పేర్కొంది. వేధింపులు ఆపాలంటే అదనంగా 5 కోట్లు కట్నం తీసుకురావాలని డిమాండ్ చేశారు. మేఘన దీనికి సంబంధించి ఆరోపణలు చేశారు. తన ఫిర్యాదులో భర్త రాజీవ్తో పాటు అత్తమామలు జోగి రమేష్, శకుంతల, మరిది రోహిత్, ఆడపడుచు ప్రియాంక, జోగి సోదరుడు రాము, ఆయన కుమారులు రాకేష్, పండు, రమేష్, బావమరిది స్వామి, ఆయన భార్య రమ, స్వామి కుమారుడు సంతోష్ పేర్లు కూడా ప్రస్తావించారు. దీంతో వారిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఈ దరిద్రాలన్నీ కూడా ఈయన దగ్గరే ఉంటాయి. ఏంటో ఈయన అంటే ఏదో అంటారు కదా, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఈయన మీద లేనటువంటి కేసు లేదయ్యా, ఈ కేసు ఈ కేసు అన్ని కేసులు చూసినా సరే జోగి రమేష్ గారే కనిపిస్తారు. ఎంత పెద్ద మేధావి, ఎంత పెద్ద గొప్ప నాయకుడు అంటే ఈ కేసులు చూస్తేనే ఆయన మీద అర్థమవుతుంది. ఎవరు పెట్టారండి? ప్రభుత్వం పెట్టిందా? ఇప్పుడు అది కూడా తోసేస్తారు. మళ్ళీ ఆఖరికి ఇంట్లో గొడవను కూడా ప్రభుత్వం మీద తోసేసేటువంటి గొప్ప చరిత్ర ఏమైనా ఉందంటే ఈయనే, లేదంటే వైఎస్ఆర్సీపీ. ఎంత గొప్ప నాయకులు అంటే పాపం షర్మిల గారు గుర్తున్నారుగా. షర్మిల గారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి పెళ్లికి రమ్మని చెప్పి వెళ్ళడానికి వెళ్తే పసుపు రంగు చీర కట్టుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందని చెప్పి దరిద్రమైనటువంటి మాటలు మాట్లాడారు సొంత చెల్లి మీద. అలాంటిది ఇంక వీళ్ళ కూడా తోసేయడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. చాలా జరుగుతాయి. ఇది ప్రభుత్వం వెనకాలండి నడిపిస్తుంది అని చెప్తారు. అవసరమైతే ప్రభుత్వమే ఇది చేసేసింది, ప్రభుత్వమే వెనకాల కట్నాల వేధింపులకి అన్నీ కూడా వీళ్ళే చేశారు, వీళ్ళే క్రియేట్ చేశారని చెప్తారు. లేదా ఇంకోటని కూడా చెప్పేస్తారు పెద్ద మనుషులు. ఏంటండి ఈ పనులు? మీరు నాయకులా? ఇంట్లో చక్కగా ఉండడం చేత కాదు, కానీ నోటి నుంచి మంచి మాటలు రావటం చెప్పడం అసలు కుదరదు. కానీ మనం మాత్రం లోకానికి మాత్రం సొల్లు కవర్లు చెప్తాం. అది జోగి గారి హిస్టరీ. చూద్దాం మరి జోగి రమేష్ గారిని ఈ అదనపు కట్నానికి సంబంధించినటువంటి వేధింపుల కేసులో, వరకట్న కేసులో అరెస్టు చేస్తారా? తండ్రి కొడుకులతో పాటు ఈ 11 మంది పరిస్థితి ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది.